చూసాం విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ నేతలు అరాచకం ప్రదర్శిస్తున్నారు. సిద్ధం పేరిట జగన్ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తన సమీకరణ కోసం వైసీపీ భారీగా ఆర్టీసీ బస్సులనైతే ఏర్పాటు చేసింది. దీంతో సమయానికి బస్సులు లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ. ఇక మరోవైపు సీఎం సభ నేపథ్యంలో టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు పోలీసులు. ప్రతిపక్ష నేతలు బయటకు రాకుండా వలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే టీడీపీ జనసేన నేతలను హౌస్ అరెస్టులు కూడా చేశారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక సిద్ధం పేరిట జగన్మోహన్ రెడ్డి సభ నేపథ్యంలో ఇటు పూర్తిగా కూడా విశాఖలో ఇక్కడ అంతా ప్రజలు చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులు అన్ని కూడా వాటి అక్కడ ఉపయోగిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలకు బస్సులు సరైన సమయానికి రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. మరోవైపు ఇటు ప్రతిపక్షాలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితులు. ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం లైవ్ లో. నాయుడు, అప్డేట్స్ ఏంటి? ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభ నేపథ్యంలో జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులన్నీ కూడా అధికార పార్టీ అటే ఉపయోగిస్తా ఉంది. పవన్ ఏదైతే ఉందో ఈ రీజన్లో ఉన్నటువంటి సుమారు ఒక 800 బస్సులు ఇప్పటికే ఒక 300 బస్సులని దీనికోసం వినియోగించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి బస్సులను కొంతవరకు తగ్గించి మిగతా ప్రాంతాలను ఇప్పుడు ఏదైతే సిటీలో కనిపించేటువంటి బస్సులన్నీ కూడా అటు తుని కావచ్చు, అలాగే కాకినాడ ఈ ప్రాంత తూర్పుగోదావరి నుంచి అంటే ఇతర ప్రాంతాల నుంచి ఒకవేళ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు బస్సులు కొద్ది మాత్రం తగ్గించారు. కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు రూరల్కి వెళ్ళేటువంటి బస్సులు అయితే మాత్రం చాలా వరకు బాగానే తగ్గించారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సుమారు 800 ఈ రీజన్లో ఉన్నటువంటి 800 బస్సులు 330కి పైగా బస్సులను ఆల్రెడీ వివిధ ప్రాంతాలు తరలించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏంటంటే రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళు దాంట్లో ఫ్రీక్వెన్సీ కానీ ఇది తగ్గిపోవడం వల్ల ప్రయాణికులు కానీ వీళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంటే మొదటిసారిగా ఏంటంటే రీజనల్ మీటింగ్ అని చెప్పి గతంలో ప్రకటించిన నేపథ్యంలో అది ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నేరుగా కార్యకర్తలతో నేతలతో మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు ప్యాలెస్ నుంచి అతను పరిపాలన కొనసాగించడం కానీ ఏదైనా సభలకి సమావేశాలకు రావడం వెళ్ళిపోవడం తప్పితే కానీ ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా కేవలం సభ పెట్టి సభలో ప్రసంగించే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని చాలామంది నేతలు చూసి సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకే ఇప్పుడు వచ్చి అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ సభావేదిక దగ్గర కూడా మనం చూస్తే ఒక భారీ ర్యాంప్ని ఏర్పాటు చేశారు. సో నార్మల్గా ఏదైనా ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు ఆ ర్యాంప్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని కూడా ఎందుకంటే ఇన్నాళ్ళు అటు నేతలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు చాలామందికి జగన్మోహన్ రెడ్డి ముఖం పూర్తిగా చూసినటువంటి దాఖలు లేవు. ఈ నేపథ్యంలో సో వాళ్ళందరూ చూసేందుకు వీలుగా కూడా ఒక భారీ ర్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో విపక్షాలుగా ఉన్నటువంటి ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న పంచకర్ల సందీప్ని అరెస్ట్ చేశారు. అలాగే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడా ఇప్పుడే హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎలాంటి ఆందోళన కానీ నిరసనకు కానీ దేనికి పిలుపునివ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వస్తే మాత్రం భయం అనేది పుట్టుకుంటుంది. ఎందుకంటే ఎవరైనా విపక్షాలు ప్రశ్నిస్తాయి అడుగుతాయి. ఎందుకంటే విశాఖపట్నాన్ని మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసాం అభివృద్ధి చేసాం అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. ఏం చేశారు అంటే మాత్రం సమాధానం లేనటువంటి పరిస్థితి. ఇక్కడ చేసిందల్లా ఏంటంటే ఈ ప్రాంతంలో వినాశకం చేశారు. ఏదైతే రుషికొండ కావచ్చు మిగతా ప్రాంతాలు పూర్తిగా తొలచి 400 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్యాలెస్ నిర్మించుకున్నారు తప్పితే విశాఖపట్నంలో ఐటీ కానీ మిగతా కానీ ఏం డెవలప్ కాలేదు. సో నిరుద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అన్ని వర్గాలు కూడా ప్రశ్నిస్తాయి. ఈ నేపథ్యంలోనే సో ముందస్తుగానే అరెస్ట్ చేశారు. అయితే ఎవరు నిరసనలు కానీ ప్రశ్నలు కానీ ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమానికి వస్తున్నప్పుడు కూడా అది కూడా ఎక్కడ రోడ్డు మార్గాన్ని కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితి లేదు. హెలికాప్టర్ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా హెలికాప్టర్లోనే సభావేదికకు వచ్చి మళ్ళీ ప్రసంగించి తిరిగి హెలికాప్టర్లోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎక్కడ అడ్డుకునే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. నేరుగా నేతలు కార్యకర్తలకి ఎక్కడ అపాయింట్మెంట్ కలిసే అవకాశం లేనప్పుడు విపక్షాలు ఎలా ఆందోళన ఎలా అడ్డుకుంటారనేది తెలియనటువంటి పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి అయితే విశాఖపట్నంలో నెలకొని ఉంది. మరోవైపు ఇటు వైసీపీ నేతలు కూడా చాలా మంది పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతం నుంచి కూడా ప్యాలెస్ నుంచే పాలన చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, అవి పాటిస్తున్నాం.
ఇప్పుడు కూడా ఒక సభ పెట్టి రీజనల్ మీటింగ్ అన్నాక ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని, కార్యకర్తల్ని, సమన్వయకర్తల్ని కలిసి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు వినాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నది అంటే ఎన్నికలు సమీపిస్తుండడంతో మీ దగ్గరికి వస్తున్నానని చెప్పడం కోసం కేవలం వచ్చి అతను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోవడం కోసం ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు ఉంది. కానీ మాతో నేరుగా కలిసి మా బాధలేంటి, మా ఇబ్బందులేంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి వీటిపైన మాతో చర్చిస్తే మాకు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడు అదే స్థాయిలో వ్యవహరించడం సరికాదు. సో ఇప్పటికైనా నేతలు, కార్యకర్తలతో మాట్లాడాలి నేరుగా. అంటే ఆయన సభా వేదిక నుండి మాట్లాడడం కాదు, నేతల్ని నియోజకవర్గాల వారికి కానీ ప్రాంతాల వారిగా పిలిచి మాట్లాడితే వారి సమస్యలు, ఇబ్బందులు తెలుస్తాయని చెప్పి వీళ్ళంతా కూడా ఇప్పుడున్నటువంటి నేతలంతా కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏంటంటే ఇది తరలించి అంటే సాధారణ జనాలు రాకపోతే వాలంటీర్లు మాత్రం 3 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ వాలంటీర్లు కూడా ఇప్పుడు ఈ సభకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.